కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ గాడి తప్పిందని మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతనే సిఐపై చర్యలు తీసుకున్నారని ఆయన మండిపడ్డారు. వ్యవహరిస్తా ఉన్న తీరు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతోంది. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ ని హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వం అంటే జీవితకాలం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒకసారి బయటకు వెళ్ళి మీరు ఒకసారి ప్రజల్ని కనుక్కోండి. ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదనేది తెలుసుకోండి. ఫస్ట్ ఏంటండి అసలు సాయి కృష్ణ అనే ఒక యువకుడిని అతని పైన కేసులు ఉన్నాయని పోలీస్ స్టేషన్ కి పిలిపించి చావబాది కాలుకి గోళ్ళన్నీ కూడా పీకి మెడ విరిచేసి కాళ్ళు చేతులు విరిచేసి లాకప్ డెత్ మే నెలలో జరిగింది. ఇది మే మొదటి వారంలో జరిగింది. మీడియాలో వచ్చిన కథనాలు కానీ వార్తలు కానీ చూస్తే సాయి కృష్ణ అనే యువకుడు మిస్సింగ్ అంటున్నారు. అసలు ఎంత ఆశ్చర్యమో చూడండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక యువకుడిని హత్య చేసి లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ చేసిన తర్వాత ఆ స్టేషన్ సర్కిల్ సిఐ నాగరాజు అనే ఒక వ్యక్తి సిఐని రియార్డ్ లో పెట్టారటండి. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించేదాకా, ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరామర్శించేదాకా చంద్రబాబు నాయుడు గారు ఆ సిఐ పైన యాక్షన్ తీసుకోలే. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇవాళ వీళ్ళు చెప్పే శ్రీరంగ నీతులు చెప్తారు. చెప్పే అన్ని కూడా శ్రీరంగ నీతులు. వాళ్ళు చేసే పనులు ఏంటండి? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సిఐ విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ లాకప్ డెత్ చేశాడు. అది కూడా జనసేన పార్టీ మద్దతుదారుని. ఇవాళ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించి మీకు మేము భరోసాగా ఉంటామని చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు భేటీ అయ్యి డీజీపీని పిలిపించుకుని ఏ యాక్షన్ తీసుకున్నారు, ముందు సస్పెండ్ చేయండి అని చెప్పేసి చెప్పిన సందర్భం. అసలు ఇది ప్రజాస్వామ్యం అంటారండి? ఇది ఇంత దారుణమా?